నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మహాశివరాత్రి సందర్భంగా యానాం రాజరాజేశ్వర స్వామి ఆలయం యానాం శివంబాత్ వద్ద మహాశివుడికి పంచామృతాభిషేకాలతో అభిషేకాలు నిర్వహించిన పాండిచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి దంపతులు ప్రముఖ విద్యావేత్త నల్లం నాగబాబు కుటుంబ సభ్యులు మహాశివరాత్రిని పురస్కరించుకొని తాళరేవు మండలంలో తాళరేవు పిల్లంక ఇంజరం శివాలయాలలో అభిషేకాలు విశేష పూజలు నిర్వహించిన భక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామ కోటిపల్లిలో శివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మారుమోగిన దేవాలయాలు తెల్లవారుజాము నుండి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించిన భక్తులు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా జరిగాయి. ఆత్రేయ గోదావరి చెంతన కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మానేపల్లి శివయ్య ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారుజాము నుండి పంచామృత అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. అదేవిధంగా యానాం శివంబాత్ వద్ద మహాశివుడికి పంచామృతాభిషేకాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి దంపతులు ప్రముఖ విద్యావేత్త నల్లం నాగబాబు కుటుంబ సభ్యులు స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. నీ యొక్క పలుకులు పలికిస్తున్నావంటే నీ దయ నీ కటాక్షమే తప్ప మా దేవి దయ ఈ మానవ జన్మ అంతటి దుఃఖములు వేదము యజ్ఞము ఇవి ఏమేమో నన్ను తాకము. నాకు మృత్యువు అనుమానము జాతి భేదములు లేవు. శివ శంకర నాకు మృత్యువు అనుమానము జాతి భేదములు లేవు. తల్లిదండ్రులు బంధుమిత్రులు గురు శిష్య బంధములు రాను చేస్తారు కదా రాను అరే Oh.
ఓకే రైట్ సైడ్ ఉంది అమ్మ పిల్లలు కలిసి మరి ప్రారంభించినటువంటి మరి గౌరవ శ్రీనిలు మాజీ మంత్రివర్యులు మరి పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అయినటువంటి గౌరవ శ్రీలు శ్రీ మల్లాడి కృష్ణారావు గారి చేతుల మీదుగా మరి అఖండ భారీ అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించబడుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మరి శ్రీ కాలభైరవ మహాశివరాత్రి పురస్కరించుకుని తాల్రేవు మండలం పిల్లంక, గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామాల నడుమ వేంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సాగి వీరభద్రరాజు, గ్రామ పురోహితులు, వేద పండితులు వేలూరు వెంకటకామేశ్వర శర్మ, కాశీబాబు పర్యవేక్షణలో ఈ పూజలు జరిగాయి. అహోర అవృత అభిషేకాలు, మండపారాధన, ఒక ఆవృత్తికి 11 నమకములు, ఒక చమకముతో 11 ద్రవ్యములతో స్వామివారికి అభిషేకాలు 24 గంటల పాటు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు కాశీబాబు మాట్లాడుతూ ఉదయం 4 గంటలకు స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించి అన్నాభిషేకం చేసినటువంటి అన్నముతో పులిహోర చేసి భక్తులకు ప్రసాద వితరణ జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోలేటి శ్రీనివాసు, చింతలపాటి శ్రీనివాసరాజు, కనుమూరి వెంకటేశ్వరరాజు, వేగేసిన సత్యనారాయణరాజు, కనుమూరి రాంభద్రరాజు, బొజ్జిరాజు నామా శ్రీనివాస్ గ్రామస్తుల సహకారంతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మర్ల ఫణిశర్మ, మేడవరపు బ్రహ్మన్న, గుత్తిన వీరభద్ర శర్మ, చింతామణి, వేలూరి అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. महादेवाय
ఓం నమ శివాయ. ఈ రోజున మహాశివరాత్రి పురస్కరించుకొని మన బ్రహ్మపురి పిల్లంక గ్రామముల నడుమ వేంచేసి ఉన్నటువంటి ఈ ఆలయ సముదాయముల ప్రాంగణంలో ఉన్నటువంటి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి మన పరిసర గ్రామ భక్తుల సహాయ సహకారములతోటి ఈరోజు సూర్యోదయం నుండి రేపు సూర్యోదయము వరకు అతిరాత్రావృత అభిషేకములు, అలాగే స్వామివారికి రాత్రి అన్నాభిషేకము, ఉదయము స్వామివారికి రుద్ర హోమము, ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతోంది. అతిరావ్రతము అంటే రేపు ఉదయం వరకు ఈ కార్యక్రమం ఆవృతాభిషేకము అంటారు. దీన్ని 11 నమ్మకములు పూర్తిగా చెప్పిన తరువాత ఒక చమకము పూర్తిగా పారాయణ చేసినట్లయితే ఒక ఆవృతం అవుతుంది. 11 మంది బ్రాహ్మలు ఇలా ఒక అభిషేకం పూర్తయ్యేసరికి ఒక ఆవృతము 11 122 అభిషేకములు రాత్రి 12 గంటలకు స్వామికి పూర్తి చేయడం. 12 గంటలకు లింగోద్భవకాల సమయములో స్వామివారికి మహానివేదన జరిపించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా ఈ కాశీ నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చినటువంటి ఈ రుద్రాక్ష మాలలు ఏవైతే ఉన్నాయో దీనితో భక్తులు స్వయంగా 11 సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరీ మంత్రముతోటి 11 సార్లు స్వామికి ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని తమ మనసులో కోరికని స్వామి దగ్గర చెబుతారు. నాయనా, మాకు ఈ కష్టాల్లో ఉన్నాం, మాకు ఈ కోరిక నెరవేర్చు, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని భక్తులు కోరుకున్న తర్వాత ఆ మాలను తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇవ్వడం. ఆ మాలతోటి శివలింగము, భక్తుల కోరిక మాలతోటి ఏర్పడినటువంటి శివలింగమునకు మన లింగోద్భవకాల సమయంలో ఋత్వికుల అందరి చేత కూడా పూజ చేయించి భక్తుల కోరిక తీర్చు స్వామి అని కోరడం జరుగుతుంది. ఇది ఈరోజు మనము చేసేటువంటి కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రాలు కోటిపల్లి, ద్రాక్షారామంలలో శివరాత్రి శోభ సంతరించుకుంది. మహాశివరాత్రి సందర్భంగా కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం, దక్షిణ కాశీ శ్రీ మాణిక్య సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి, శివనామస్మరణతో మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దక్షిణ కాశీ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి కోటిపల్లి, గౌతమి గోదావరిలో, ద్రాక్షారామం, సప్త గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు తమ పూర్వీకులకు పితృతర్పణాలు, పిండ ప్రదానాలు చేశారు. गुरुमाहिगो से पुरुषं जगतो शिवेरुद्धात्वाकिरसाच्चा वदामसे यदा सर्वमिज्जरक्ष्मगो सुमनासतो
गुरुमाहिको से पुरुषं जगतो शिवेरुसात्वाकिरिसाच्चा वदामसे यदा सर्वमिज्जरकृपाण्यम्भयं सर्वा यातदान्यः असौयस्तां प्रोरुणवतमप्रस्वमङ्गलः हे चेमाको रुद्रापितो विकृतसहस्रास्त्रो वै नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेव शिवायस्ते ओम त्र्यंबको जयते हर हर महादेव हर भवतजाय भगवान दर्शनामि निर्माण मंत्रमस्यं वेंकटा जय सहकुमार आयुष्याभिवृद्धिरस्तु श्रीमान मया देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु। నిత్య కళ్యాణం పచ్చతోరణం మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 నుండి మార్చి 2 వరకు 5 రోజులు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం మహాశివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. 444 మంది పంచామృతాభిషేకంలో పాల్గొన్నారు. 737 లఘున్యాస అభిషేకంలో పాల్గొన్నారు. సుమారు 25,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా వేశారు. తనిఖీ అధికారి జె రామలింగేశ్వరరావు, ఆలయ సహాయ కమిషనర్ మరియు మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చంటి పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్, బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావులు భక్తులు దర్శనాలు అందించారు. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ, పచ్చిపూల అలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉచిత ప్రసాద వితరణ జరిపారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు విశేష సేవలందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ అందుబాటులో ఉంచారు. ఐపోలవరం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాయంత్రము శూలాల సంబరం, లింగార్చన, అఖండ దీపారాధన, అభిషేకం, మహానివేదన అనంతరం నిత్య కళ్యాణం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు దంపతులు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, పొన్నాడ సతీష్ కుమార్, దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ సత్యనారాయణ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. మహాశివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకొని బుధవారం ద్వాదశ పుష్కర నదీ జలాభిషేకం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ యనమండ్ర సత్యసీతారామ శర్మ, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్, ఆలయ పురోహితులు నాగభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో సుమారు 15 మంది ఋత్వికులు పాల్గొన్నారు. తొలుత జలాలను ఊరేగింపుగా గ్రామోత్సవం జరిపారు. గణపతి పూజ, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పుష్కరాలు జరిగే 12 నదుల జలాలతో అభిషేకం, అనంతరము పత్రి పూజ జరిపారు. 1627 మంది భక్తులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని వాసంశెట్టి సత్యం దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులందరూ స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా వీఐపీ పాసులు రద్దు చేయడం జరిగిందని అన్నారు. క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, చిన్నపిల్లలందరికీ పాల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయం చేయకుండా రికమెండేషన్లు లేకుండా ప్రత్యేకంగా సామాన్య భక్తులకు మంచి దర్శనం జరిగే విధంగా భారీ క్యూ లైన్లు, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణలో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం సేవలను ప్రశంసించారు. తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం క్షేత్రం. ఈ క్షేత్రంలో గౌతమి గోదావరి ప్రవహిస్తుంది. ఈ గౌతమి గోదావరి పైకి ఒకరికి కనిపిస్తుంది కానీ అంతర్వాహినిగా ఇక్కడ 1 తీర్థాలు ఉద్భవిస్తున్నాయని ప్రతినిత్యము ప్రవహిస్తూ ఉంటాయి. ఈ క్షేత్రంలో పురాణంలో గౌతమి మత్స్యంలో ఇంకా నేటి ఆధారాలు. ఈ క్షేత్రంలో 2 శివాలయాలు, రోషణాలయం ఉంది. ఇందులో మొదటి శివాలయం ఉమాకోటలింగేశ్వర శివాలయం. దేవేంద్రుడి చేత ప్రతిష్ఠించుకొని యోగలింగం నమస్కారం చేతిని మోక్షమిస్తాడు. ఈ స్వామి శివలింగం కూడా జనం భవిస్తారు. ఆ నీటిని తీసేసి బయటకు పోసేస్తే
మళ్ళీ 20 నిమిషాలు 30 నిమిషాల వ్యవధిలో మళ్ళీ అంతనీరు 265 రోజులు శివలింగంలో మొదలు ఉంటారు. ఈ స్వామి యొక్క ప్రత్యేకత. ప్రధానంగా చెప్పుకోవలసింది ఛాయా స్వదేశం. ఆంధ్రప్రదేశ్ లోనే అతి చిన్న శివుడు. ఇప్పుడు ఎక్కువ దిక్కులు లావు ఉంటారు. ఆంధ్రాలోనే అతి చిన్న లింగం చంద్రపల్లి. ద్రాక్షారామంలో ఉన్న శివలింగం ఆంధ్రాలో అతిపెద్ద శివలింగం సూర్యపల్లి. ఈ 2 శివలింగాలు కూడా సూర్య చంద్రుడి చేత స్థాపించబడే దక్షిణ కాశీ దేవాలయం. ఈ క్షేత్రంలో పిట్ట కొంచెం పోతను అన్నారు. స్వామి చిన్నగా కనిపిస్తారు కానీ నమ్ముకున్న వాడికి విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఈ సోమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లన్నీ ఘనంగా చేయడం జరిగింది. సామాన్య భక్తులకి ఎవరికి కూడా ఆటంకం లేకుండా ఈ సంవత్సరం విఐపి పాసులు కానీ ఇతర ఏవి ఇవ్వకుండా సామాన్య భక్తులందరికీ కూడా సమానంగా దర్శనం జరగాలనే ఉద్దేశంతో ఒక 4 రోజుల నుంచి ఏర్పాట్లు చేసి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఎవరికి ఏ అవాంతరాలు లేవు, అభ్యంతరాలు లేకుండా చక్కగా కొనసాగుతుంది. అందరికీ దర్శనం బాగా జరుగుతుంది. ఈ దర్శనంలో భాగంగా చిన్నపిల్లలకి పాలు అలాగే మజ్జిగ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. విపరీతంగా కూడా అన్నదానం చేయడానికి అన్ని సమాయత్తం చేస్తున్నాం. ఇందులో ఏమైనా అవాంతరాలు రావో ఈ సంవత్సరం ఏ అవాంతరం రాకుండా ఏ తోపులాటలు లేకుండా చాలా పోలీసు వారు కూడా మంచి పద్ధతిగా కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా దూరంగా కూడా పార్కింగ్ ఆఫ్ చేసి ఇదివరకలాగా రాజకీయంగా కానీ వేరే రకంగా కానీ రికమెండేషన్ లేకుండా సామాన్య భక్తులకి మంచి దర్శనం జరగాలనే ఉద్దేశంతో ఏర్పాట్లన్నీ జరిగాయి. బాగా జరుగుతున్నాయి కూడా. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తాళరేవు మండలంలో గల శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తాళరేవు మండలంలో గల శివాలయాన్ని శివనామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించేందుకు బారులు తీరారు. ఆలయాలకు తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయాల వద్ద నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. తాళరేవు మండలంతో పాటు పరిసర పుణ్యక్షేత్రమైన బైరోపాలెంలో ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు పలువురు భక్తులను ఆకట్టుకున్నాయి. పాతకోరంగి కురంగేశ్వర స్వామివారి ఆలయంలో కుంకుమ పూజలు, లక్ష రుద్రాక్ష పూజలు ఆలయ అర్చకులు సాయి ప్రసాద్ సుబ్రహ్మణ్యంలు నిర్వహించారు. నీలపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు, దీపారాధనను మహిళలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి, శ్రీ కేసరస్వామి వారి శివాలయం వద్ద శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు దర్శనానికి భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి, శ్రీ కేసరస్వామి వారి శివాలయం వద్ద శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు దర్శనానికి భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. స్త్రీలు వారు కోరికలను ఆలయం పసుపు కుంకుమ ప్రతి ఒక్కరికి పేరంటం ఇవ్వటం జరిగింది. చుట్టుపక్కల గ్రామ భక్తులు పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కలవని నీవు భావించినను శోకింపతగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. జన్మించుటకు ముందు కనబడుటలేదు. బాగా ఇలా చిన్న ఆత్మ ఛేదించుటకును దహించుటకును
మనస్సును స్వాధీనము చేసుకొనిన సాధకు రాగద్వేషముల గతీతుడై ఇంద్రియముల ద్వారా యానాంలో గత 25 ఏళ్లుగా కనకాలపేట, యూకేవీ నగర్ మరియు భీంనగర్ గ్రామ ప్రజల ఇబ్బందులు పడుతున్నా విషయం తెలిసిందే. ప్రభుత్వం 8 నెలలు సమయం ఇవ్వాలని కోరటంతో సుమారు 10 నెలల పాటు సమయం ఇచ్చిన కానీ ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ గ్రామ ప్రజల నుండి ప్రతిరోజు తనపై ఒత్తిడి రావడంతో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి గత 3 రోజుల క్రితం హెచ్ఆర్ సంస్థ వారికి అదేవిధంగా పరిపాలనా అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రస్తుతం ఉన్న స్థలంలో సేకరించిన వ్యర్థాలను వేయటం లేదు. అదేవిధంగా ఇక మీద కూడా వేయరాదని పరిపాలనా అధికారి సమక్షంలో ఆదేశాలు జారీ చేశారు. ఇక మీద నుండి గతంలో సేకరించిన చెత్తను కూడా రిటెండర్ వేసి ఉన్న చెత్తను రీసైక్లింగ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. వచ్చే నెల 10వ తారీఖు నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అదే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ఇక మీద డంపింగ్ యార్డ్లో చెత్త వేయాలనే ఆలోచన వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, అదేవిధంగా చుట్టూ కొన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకాలపేట, భీంనగర్ మరియు యూకేవీ నగర్ గ్రామ ప్రజలు, పెద్దలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజుల నుంచి జరిగిన విషయం తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ ఆర్ఏ గారికి, నాకు, మన కనకాలపేట వాస్తవులకి, భీంనగర్ వాస్తవులకి, యూకేవీ నగర్ ప్రజలకి, చుట్టుపక్కల ఎవరున్నారో కూడా ఆల్రెడీ ఇచ్చిన మాట ప్రకారం మనమే టైం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది చిటికలో జరిగిపోవు, దానికి కూడా పనులు విధానాలు వెంటనే జరగట్లేదు. కొన్ని అడ్డంకులు ఆటంకాలు ఇప్పుడు ఉంటున్నాయి కాబట్టి మనకి ఆ పరిస్థితుల ప్రకారం సరే వాళ్ళు అడిగిన ఇది ప్రకారం మనం ఇవ్వడం జరిగింది. ఆ టైం కూడా అయిపోయింది. సార్ కూడా గౌరవించి సార్ నేనైతే చేయగలిగింది చేశాను, ఇంకా మరి ప్రయత్నం జరగలేదు అని చెప్పి మీరు అన్న మాట ప్రకారం నన్ను ఇంకా 15 రోజులు, 1 నెల రోజులు అడిగినా కూడా ఇంకా అయిపోయింది సార్. ఇంకా నేను మాటలు పడాల్సి వస్తుంది, నేను పడలేను, చేయగలిగిందన్న పూర్తిగా చేయాలని చెప్పి మేము చేసేసాం. దానికి ఈ రోజు ఏంటి అంటే ఇలా వదిలి కొద్దీ చెత్తకు మరి అంటుకుపోవడం ఇది ఆగట్లేదు. ఇప్పుడు మనమే నుంచున్నాం 1 గంట నుంచి, పేల్చలేని పరిస్థితి. ఇంకెక్కడ ఉండి పరిస్థితి ఇంకా దేవుడికే తెలియాలి. ఇంకా వాళ్ళు భరించలేని పరిస్థితి. ఇదేంటి అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితికి ఏంటంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ లో ఒక ట్రాక్టర్ కూడా డంపింగ్ చేయడానికి లేదు. దానికి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను ఒక రోజు ఊర్లో ఉన్నా, ఒక రోజు లేకపోయినా ప్రతి ఒక్కరిది బాధ్యత. ఇక్కడ అదే చెప్తున్నాను నేను కూడా. ఆపేమనే చెప్తున్నాను, కొట్టరు చెప్తున్నాను. మీకు ఎలా అంటే చుట్టుపక్కల ఎవరో కొడతారు, మళ్ళీ మన గవర్నమెంట్ సంవత్సరాల బాణీలో ఎవరో ఏమండి ఒకసారి వినండి. 25-30 సంవత్సరాల బాణీలో ఎవరో ఒకరికి ఇక్కడ చెత్త కొట్టడం అలవాటు అయిపోయి ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు కొట్టవచ్చు, పక్క వాళ్ళు కాపుల వాళ్ళు కొట్టచ్చు, వెనకాల వాళ్ళు కూడా ఎవరో ఒకరు కొడతారు. ఆ బాణీని మనం మార్చాలంటే ఆపుతానే ఉండాలి. మీకు అర్థమైందా? అది కొన్ని సంవత్సరాలకి, నెలలకి, సరే కొన్ని నెలలకి అలవాటు అయ్యేటప్పటికి తీయించుకుంటాం. మనం ఆల్రెడీ అలా పని చేసుకుంటా పోతున్నారు కాబట్టి తీస్తాం.
ఇప్పుడైతే ఇంకా కొట్టి పని లేదు. ఇక్కడ ఎవరు కొట్టరు, ఎవరు వచ్చినా కూడా అయిపోయింది. ఆ మొక్క నేను మీకు అర్ధరాత్రి గొడవెట్టి ఇలాగే మేము కొద్దిగా ఎక్కువగా చేయకుండా మీకోసం మేము ఇప్పుడు దాకా మీరు డిపార్ట్మెంట్ కాబట్టి నుంచి ఏ తాపడినా మేము నేను కూర్చున్నానంటే మీకు ముందు నేనుంటాను. నేను మీకు కూడా నేను నిన్న కృష్ణ గారు సార్ కూడా నిన్న 15 రోజులు టైం ఇవ్వండి సార్, మీ పబ్లిక్ మీ జనం కదా మీ మాట వింటారు అని అన్నారు. సార్ నా మాట అన్నారు కాబట్టి మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఆగారు. నేను కూడా ఇంకా పద్ధతి కాదు సార్ నాది అది. నేను మీకు టైం ఇస్తూనే వచ్చాను. జనవరిలో చేద్దాం నన్ను పండగ టైం పద్ధతి కాదు. అలా ఒక నెల గెంటుకుని వచ్చాను. ఈ నెల కూడా మీరు అడిగారు, ఓ 15 రోజులు 20 రోజులు చూశాను. చూసి ఇది కరెక్ట్ కాదు, మాకు చేతిలో కాగితాలు ఉండి కూడా మేము చేసుకోలేకపోతే ఆల్రెడీ మీరు గవర్నర్ గారు ఇక్కడ కొట్టద్దు అని ఇచ్చేసారు. అన్ని ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారో అనేది గవర్నమెంట్ నిర్ణయాలు. నేను కూడా గవర్నమెంట్ కి సహకరించి పలానా ఇంకో చోట ఎక్కడో స్థలం చెప్తే అక్కడ కూడా జనాలకు ఇబ్బంది లేని చోట మనం చూడాలి. అంతే తప్ప ఆ డాక్యుమెంట్ లో మనకి ఇచ్చిన దాంట్లో పలానా గోపాల్ నగర్ పక్కన కొట్టాలని చెప్పారు. అది కూడా మనమే వ్యతిరేకించాం. ఎందుకంటే అక్కడ కూడా మన వాళ్ళు అందరూ ఉన్నారు, అక్కడ కొట్టకూడదని. అక్కడ కూడా కొట్టడానికి వీర్లేదు. వాళ్ళే స్థలం ఎత్తుక్కున్నారు. మొన్న పందులంకులు ఎక్కడో పెట్టుకున్నారు. 2.5 లక్షలు నెలకి రెంట్ ఇవ్వడానికి మన అందరూ కూడా మరి గవర్నమెంట్ వాళ్ళతో సహకరించి ఏదో పడుతున్నారు. అది ఎప్పుడు జరగాలి? మనం ఇది ఆపితే కదా జరిగేది. ఇది లేకపోతే ఇంకా అది ఎలా ఏటలు కావాలా బొమ్మ అలా గాల్లో కనబడతా ఉంటది. అది సార్ ఐ టోల్డ్ యూ. నేను సార్ కూడా నేను సార్ వినే కథ అయిపోయింది, ఇంకా అది లేదు చాలు సార్. ఇంకా మీకు నా బాధ తెలియట్లేదు నేను చెప్తుంటే, మీకు అది అక్కడికి వస్తే తెలుస్తుంది అని చెప్పాను నిన్న కూడా. లేదండి అని నన్ను అడుగుతున్నారు 15 రోజులు 1 రోజులు. సార్ ఈ కథ క్లోజ్ సార్, మీరు ఇంకో ప్లేస్ చూసుకోండి. నేను ఒప్పుకోలేదు. డంపింగ్ అటెండ్ 3 గ్రామ సంస్థ కనకలపేట ఇప్పున్నారు భీమనారు. అదే చెప్పాను. విషయం కాదండి, క్లీన్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. కాకపోతే ఇందులో ఏంటంటే ఆ టైంకి స్థలం చూపించుంటే ఇది కొండ నిండపోతుంది. అది జరిగిన తప్పు. వచ్చింది కదా ఇప్పుడు ఇంత లేదు. మనది వెళ్ళాలి కదా, అది నేను కట్టిస్తాను. సరే కృష్ణ గారు ఇప్పుడు చెప్పేది ఏంటంటే డంపింగ్ యార్డ్ సమస్య ఆల్రెడీ ఆయన 2 రోజుల నుంచి గవర్నమెంట్ ఆపేశారు. అది సమస్య లేదు. నేను ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే నిప్పు ఆగట్లేదు. నిప్పు ఆగపోతే మనం ఎంత చేసే ఉపయోగం లేదు. ఇది అలా ఎవరో ఒకరు అంటిస్తూనే ఉంటారు. సార్ ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, ఫైర్ ఇంజిన్ లోపలికి వెళ్ళాలి అంటారు. అసలు లోపలికి వెళ్ళడానికి వెనకాల మన వాళ్ళు ముందు మా వాళ్ళేనండి. దీన్ని కొన్ని రోజులు అలా అలవాటుగా పోగొట్టుకుంటూ ముందు బ్లాక్ చేయకపోతే ఎవరో ఒకటి రేపు పొద్దున్న కాపులపాలెంలో పెళ్లి అయితే ఇక్కడికి వచ్చే పడతారు. లేకపోతే పలానా తాళూరులో వస్తే మనం ఏంటంటే కనబడడానికి మన ఊరికి ఈపిల్ టవర్ కంటే కొండ ఎక్కువ కనబడుతుంది. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకల సందర్భంగా శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకల సందర్భంగా శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఉదయం గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు పెద్ద ఎత్తున శివాలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజ అర్చన అభిషేకాలను చేపట్టారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజాం నుండి భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. భారీ క్యూలైన్లలో వేచియుండి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కొత్తలంక సూరిబాబు, రాము శర్మ ఆధ్వర్యంలో వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వద్ద ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామస్తులు పరమశివుడికి పూజలు చేశారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామస్తులు పరమశివుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా పరమశివుడికి పాలు, అభిషేక ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ముమ్మిడివరం బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ముమ్మిడివరం బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. బుధవారం శివ జయంతి మరియు మహాశివరాత్రి పురస్కరించుకుని స్థానిక బ్రహ్మకుమారిస్ తపోమందిరం నుండి ప్రధాన రహదారిపై ఓం శాంతి జెండాలతో ర్యాలీ చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు. ఆధ్వర్యంలో శివ జయంతి శివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారిస్ అందరూ కూడా పాదయాత్ర బ్రహ్మకుమారిస్ ఆశ్రమం నుంచి పల్లగేట్ నుంచి మళ్ళీ బ్రహ్మకుమారిస్ ఆశ్రమం వరకు మెయిన్ రోడ్లో పాదయాత్ర విశ్వశాంతి వర్ధిల్లాలని ప్రజలందరూ కూడా శాంతిగా, సుఖముగా, ఆనందంగా శివుని యొక్క ఆశీస్సులు తీసుకోవాలని, అందరికీ ఒక శివరాత్రి యొక్క శుభాకాంక్షలు తెలపాలని ఈ బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగించబడింది.
ఐపోలవరం మండల పరిధిలోని మురమల్ల గ్రామదేవత శ్రీ మాణిక్యాంబ అమ్మవారి ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మార్చి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద భజన కార్యక్రమం జరిగింది. మొమ్మిడివరం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామికి భక్తులు వెండి కిరీటం కంఠాభరణం అందజేశారు. ముమ్మిడివరం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామికి భక్తులు వెండి కిరీటం కంఠాభరణం అందజేశారు. సుమారు 1,50,000 రూపాయలు విలువైన ఆభరణాలు అల్లూరి రామచంద్రరాజు సూర్యనారాయణరాజు దంపతులు ఆలయంలో అందించారు. ఆలయ అర్చకులు పవన్ శర్మ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రీతికరమైన బుధవారం రోజున స్వామివారికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. श्रीमान श्रीमदः गोत्रोद्भवस्य वसिष्ठ गोत्रोद्भवस्य रामचंद्रराज नामदेस्य धर्मस्य वेंकट बंगार नामदेस्य सहकुटुंबस्य श्रीमान गोत्रोद्भवस्य धन्य गोत्रोद्भवस्य जगन्नाथ नामदेस्य धर्मके कंठाभरणो కిరీటం చెప్పండి మామ అస్మ ఆభరణం సమర్పయామి పట్టుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధార్యతాం ధ్రువో చెప్పండి ఒకసారి ఇంకేలా అదరకు పట్టుకోండి ఒకసారి సర్వం యద్భూతం యస్య భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాదిరోహరి ఏతావానస్య మహిమా అదోజ్జాయాగుస్య పూరుషః పాదోస్య విశ్వాభూతాని యః భవాత్మనః సదో విశ్వన్యక్రామతో శాసనానుసరే అభి తస్మాత్ విరాజాయిత విరాజో అధిపూరుషః యజ్ఞమసంవద వదందో అస్యాసీదాజ్యం గ్రీష్మయత్మస్సరద్దవిః సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్త సమిదకృతాః దివ్యరాస్తే ధాతా వరస్తాజ్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ రెండు పౌలు లేట్ కిరీటం ఏం చేయడం మన దగ్గర గంట స్వామి యానాం ప్రాంతానికి చెందిన స్థానిక నాయకులు తలాటం ప్రకాష్ రావు చేస్తున్న సేవలు అభినందనీయమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని యానాం శివాలయంలో స్థానిక నాయకులు తలాటం ప్రకాష్ రావు సుమారు 50 మంది పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు మరికొంతమంది పెద్దలు పాల్గొని ప్రకాష్ రావు సేవలను అభినందించారు. పరిసర ప్రాంతాలకు చెందిన పేదలకు చీరలు, లుంగీ, టవల్తో పాటు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి బాబీ తదితరులు పాల్గొన్నారు.
బాబు ఇస్తారా పప్పుడు ప్రచారం చేయకండి అనుకునే వాళ్ళు అనుకున్నట్టు ఉండండి అది ప్రకాశ్ రావు అండి ఏం పర్లేదు పర్లేదు వెళ్ళి పర్లేదు డ్యూటీ ఆఫీసర్ మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈరోజు పలు శివాలయాల దగ్గర పేదలకి వస్త్రదానం అంటే ఆడవాళ్ళకి చీరలు మగవాళ్ళకి పంచి తువాళ్ళు టిఫిన్ ప్యాకెట్లతో సైతంగా ఈవేళ వితరణ చేయడం జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా యానంలో వేంచేసి ఉన్న శివాలయంలో బయట ఉన్న ఈ గ్రామస్తులు చుట్టుపక్కల నుంచి దర్శనానికి వచ్చిన పేదవారి అందరికీ కూడా చీరలు పంచులు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఆ విధంగానే ఈరోజు టిఫిన్ కూడా ఈ సౌకర్యం మన ప్రకాశ్ రావు గారు ఎంతో శ్రద్ధతో భక్తితో శివరాత్రి సందర్భంగా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ చాలా మంచి రోజు. కారణం ఏంటంటే శ్రవణ నక్షత్రం, శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా శ్రవణ నక్షత్రం. ఆ విధంగానే శివాలయంలో శివుడు పార్వతి అందరికీ కూడా జరిగిన కళ్యాణోత్సవం కూడా శ్రవణ నక్షత్రంలో జరిగింది. చాలా చక్కటి రోజు. ఈ చక్కటి రోజుని ఇక్కడ దర్శనం చేసుకోవడానికి మాకు అవకాశం కలగజేసిన ఇక్కడ ప్రకాశరావు గారు, అలాగే పురోహితులు, ఆ విధంగానే పోలీసు సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అందరినీ కూడా చక్కగా దర్శనం చేయించడానికి కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వార్త అంతా కూడా మీరు మా నియోజకవర్గంలో తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి పంచామృతాభిషేకాలు తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి పూజలు చేశారు. అదేవిధంగా ఇంజరం, ఉప్పంగల శివాలయాలలో విశేష పూజలు జరిగాయి. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు. అలాగే ఇంజరం గ్రామంలో గల హరశ్రీ నిలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బాబీ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. గణపతి పూజ, మండపారాధన, పంచయాతన దేవతలకు సహస్రనామార్చన, రుద్రాభిషేకం, హోమం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మహాశివరాత్రి సందర్భంగా యానాం రాజరాజేశ్వర స్వామి ఆలయం యానాం శివంపాత్ వద్ద మహాశివుడికి పంచామృతాభిషేకాలతో అభిషేకాలు నిర్వహించిన పాండిచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, సతీమణి ఉదయలక్ష్మి దంపతులు, ప్రముఖ విద్యావేత్త నల్లం నాగబాబు కుటుంబ సభ్యులు. మహాశివరాత్రిని పురస్కరించుకొని తాళరేవు మండలంలో తాళరేవు, పిల్లంక, ఇంజరం శివాలయాలలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించిన భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామ, కోటిపల్లిలో శివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మారుమోగిన దేవాలయాలు. తెల్లవారుజాము నుండి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.